అరే హీరో ఈరోజు 4th స్పాట్ అండ్ 3rd డే రైట్. సో మేము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి అంటే 6 మరీ అంత మార్నింగ్ ఇంకా ఏమి ఖాళీ. నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు మా 3rd డే, అంటే మీకు 4th పార్ట్ లాగా వస్తుంది వీడియో. ఇప్పుడు మేము వచ్చింది సన్ రైజ్ పాయింట్కి. యాక్చువల్గా తొందరగా వద్దాం అనుకున్నాం, కానీ 7 అయిపోయింది. చలి అయితే గట్టిగానే ఉండే. సన్ ఆల్రెడీ అంటే నేను ఇక్కడ నుంచి చూస్తే ఒక 1 మీటర్ అని నాకు అనిపిస్తుంది, కానీ చాలా పైకి వెళ్ళిపోయాడు. చూడండి. అయితే ఈరోజు ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ మీకు బైక్ మీద చెప్తా. అది ఇప్పుడైతే సన్ రైజ్ ఇంకా ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి వ్యూస్ మంచిగా అనిపించినాయి కదా. యాక్చువల్గా దీన్ని విల్సన్ పాయింట్ అంటారు. సన్ రైజ్కి మహాబలేశ్వర్లో ఇది ఫేమస్ అనమాట. చాలా పెద్ద హిల్ పైన ఉంది. జనం మాత్రం చాలా తక్కువ ఉన్నారు. మేమైతే ప్రశాంతంగా కూర్చొని ఒక ½ అన్ అవర్ ఇక్కడ ఎంజాయ్ చేసి ఇంకా మా రైడ్కి ఫ్రెషప్ అయ్యి, అంటే రిఫ్రెష్ అయ్యి బయలుదేరుతున్నాం. మీకు మళ్ళీ నేను గోప్రో వీలో బైక్ పైన కనబడతా. ఇక్కడ ఫ్యూల్ స్టాప్ మనకి ఇక్కడ కాస్ట్ 116.69 ఉంది. లాస్ట్ మనం నింపింది సోలాపూర్లో. ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నాం. నిన్న అంతా కూడా మనము ఘాట్ సెక్షన్లో డ్రైవ్ చేసాం కాబట్టి ఎంత వచ్చినా వాళ్ళే చెప్తాను. సోలాపూర్ సెక్షన్ మాత్రం, అంటే జరబట్టి సోలాపూర్ మనకి 33.24 వచ్చింది. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ స్టాప్ మహారాష్ట్రకు వస్తే బన్ అనేది కంపల్సరీ. బన్ ఇంకా అండా బుర్జీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చిన్న హోటలే, కానీ మాకు ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ మార్నింగ్ టీ కూడా ఇక్కడ తాగాం సన్ రైజ్ తర్వాత. మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనం బయలుదేరుతుంది తపోలాకి. ఇప్పుడు మనం బయలుదేరింది మహాబలేశ్వర్ నుంచి తపోలాకి. ఈ తపోలా అనే ప్లేస్ని చాలామంది ఎక్స్ప్లోర్ చేయరంట, ఎందుకంటే ఇది బైకర్స్కి ఒక ప్యారడైస్ లాంటిది అని చెప్పి నేను విన్నాను. ఇక్కడ ఇంతకుముందు అయితే నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారనమాట, ఎక్కడైతే హోటల్లో ఉంటున్నామో పటేల్ రెసిడెన్సీ అని చెప్పి. అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు, మేము వెళ్ళాలనుకుంది కండగవాసులా అని చెప్పి డ్యామ్. ఆ డ్యామ్కి వద్దు, అక్కడ ఏమి ఉండదు, మీరు తపోలాని ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పాను అనమాట. సో అందుకే బయలుదేరాము. మహాబలేశ్వర్ నుంచి తపోలా అనే ప్లేస్ 27 కిలోమీటర్స్ ఉంది. మనకి 50 నిమిషాలు చూపిస్తుంది. మేము ఆగుతూ హ్యాపీగా వెళ్దాం అనుకుంటున్నాము. ఎలా ఉంటుందో మాకు తెలీదు, ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మాకైతే ఇది అడ్వెంచరే. నేను నార్మల్గా మ్యాప్ పెట్టుకొని లీడ్ చేస్తున్నా. నా వెనకాల విజయ్ ఇంకా కిరణ్ ఇద్దరు ఉన్నారు. రోడ్ కొంచెం టఫ్ ఉంటుంది, బట్ బైకర్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పి అన్నారు. మేబీ నాకు తెలిసి తెలుగులో ఎవరు ఈ ప్లేస్కి వెళ్ళలే అనుకుంటున్నాము. మేమే ఫస్ట్ టైం అని నా ఫీల్. రండి, మీరు కూడా వస్తే పక్కా ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయండి. చాలా మంచి అనిపిస్తుంది నాకైతే. ఈ 3rd డే నిన్నైతే చాలా మంచి ప్రాపర్ నిద్ర అయింది మాకు. కానీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఇండియా ఓడిపోయేసరికి కొంచెం కాదు, చాలా బాధతో పడుకున్నాము.
తపోలా వెళ్ళే దారి మధ్యలో శివకాళి పాయింట్ అని చెప్పి ఉంది. ఇక్కడైతే బౌండరీ ఏం లేదు, వ్యూ మాత్రం చాలా బాగుందని చెప్పి ఇక్కడ ఆగాను నేను. చాలా రిస్క్ ఇక్కడ ఉంటే మాత్రం, కొంచెం ఏదైనా కానీ ల్యాండ్ స్లైడ్ అయినా కానీ డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోవడమే. సో ఇలా ఉంది వ్యూ పాయింట్ చూడండి. ఇది అంటే ఈ నవంబర్ 1 రోజు, ఇది సీజనా కాదో నాకు తెలియదు, కానీ మొత్తం ఫాగీ ఉంది. ఈ ఫాగ్ లేకపోతే మాత్రం వ్యూ అసలు జబర్దస్త్ ఉంటుంది. చూడండి అన్ని కొండలు, సహాయది పర్వతాలన్నీ కూడా, కిందంతా నివాస యోగ్యమైన ఇల్లు ఉన్నాయి, మొత్తం పంటలు కూడా ఉన్నాయి. ఆ మూలకి మనకి స్ట్రాబెరీ పండిస్తున్నారు. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇది మేబీ గోప్రోలో అంత క్లియర్గా కనబడట్లేదు అనుకుంటాను నేనైతే. మన బైక్ కిరణ్ ఇంకా విజయ్ ముందు వెళ్తున్నారు. ఈ వెళ్ళే దారిలో ఒకసారి ఈ పాయింట్ చూడండి, కింద ఏదైనా నది ఉన్నట్టుంది. నేను దూరం నుంచి చూడగానే జస్ట్ బై డిఫాల్ట్ నోట్ నుంచి అని వచ్చింది. అంత మంచిగా అనిపించింది ఈ రూట్. కింద నది ఉంది, ఏ నది నాకు తెలీదు, చూడాలి ఒకసారి. పాయలుగా చీలిపోయింది చూడండి. కొంచెం ఈ ఫాగ్ వల్ల కొంచెం డిస్టర్బింగ్ ఉంది వ్యూ అయితే, కానీ రియల్గా మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కొంచెంసేపు వ్యూ ఎంజాయ్ చేసి మళ్ళీ బయలుదేరుతా. ఇక్కడ బోర్డు ఉంది, శివసాగర్ బోట్ క్లబ్ టపోలా స్ట్రైట్ మినీ కాశ్మీర్ 2 కిలోమీటర్స్. మినీ కాశ్మీర్ అంటున్నారు కానీ ఎండ్ అయితే ఎక్కువనే ఉంది. మేము జాకెట్స్ అన్నీ వేసుకున్నాం కదా, మాకు కొంచెం వేడి అనిపిస్తుంది. రియల్లీ ఎక్సైటెడ్ టు సీ దిస్ మినీ కాశ్మీర్. లదాఖ్ వెళ్ళాను కానీ నేను కాశ్మీర్కి ఇంకా అడుగు పెట్టలేదు. కాశ్మీర్ ఎప్పుడు కుదురుతుందో చూడాలి. ఇది ఎంట్రీ మనకి టపోలా మినీ కాశ్మీర్. ఇది గేట్ ఉంది, ఇక్కడ టెంపుల్ ఉంది. నాకు అర్థం కాలేదు, 2 ఉన్నాయి ఇక్కడ మనకి వేస్. ఫస్ట్ అక్కడికి వెళ్ళొద్దాం, తర్వాత ఇక్కడికి వద్దాం. ఫస్ట్ ఈ జాకెట్ తీసేయాలి. కాశ్మీర్ అంటున్నారు కానీ ఇది ఉబ్బరం ఎక్కువ ఉన్న కాశ్మీర్ లాగా ఉంది. అరే హీరో, ఇప్పుడే ఒక హీరోని చూశారు కదా, హెల్మెట్ లేదు ఏం లేదు, దూసుకొని వస్తున్నాడు. మనం అలా రైడ్ చేసుకుంటూ ఇక్కడ ఒక బోట్ క్లబ్ ఉంది, విశాల్ బోట్ క్లబ్ టపోలా అని చెప్పి ఇక్కడికి వచ్చాం. We will shift from bike to boat now. ఇప్పుడు మనం ఉన్నది విశాల్ బోటింగ్ క్లబ్ దగ్గర. అంటే టపోలాలో ఇది ఒక మెయిన్ అట్రాక్షన్. వెనకాల మనకి కోయినా రివర్ ఉంది. మేము లేక్ అనుకున్నాం, రివర్ అనుకున్నాం. లాస్ట్కి చూస్తే అడిగామని, ఇక్కడ దీన్ని కోయినా లేక్ అంటారు. కోయినా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పి మహాబలేశ్వర్ చుట్టుపక్కల ఉన్న వైల్డ్ లైఫ్ అనమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా కోయినా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్ళొచ్చు. వెనకాల కనిపిస్తుంది రివర్, చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ మాత్రం. కానీ ఇక్కడ కొంచెం వేడి ఉంది, అందుకే మా జాకెట్ తీసి పక్కన పెట్టేశాం. ఇక్కడ ఫేమస్ ఏంటంటే మనకి బోటింగ్ ఉంది. ఇక్కడ నుంచి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయంట బోట్లో వెళ్ళడానికి, అవన్నీ మీకు చూపిస్తా చూడండి. సో ఇది వీళ్ళ ప్రైస్ చార్ట్. ఇక్కడ నుంచి మనం ఐలాండ్ పాయింట్, త్రివేణి సంగం, దత్త మందిర్, ఇంకా వసోడా ఫోర్ట్కి వెళ్ళొచ్చు. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. మోటార్ బోట్ అంటే ఫ్యామిలీస్కి, స్పీడ్ బోట్, పవర్ బోట్ అంటే తెలుసు కదా, సబ్ పని వెళ్తాం, సబ్ పని వచ్చేస్తాం. నెక్స్ట్ స్కూటర్ బోట్, ఇది మన గోవాలో ఎక్కువ ఫేమస్. సో మేము ఇప్పుడు వెళ్తుంది స్పీడ్ బోట్కి, ఎందుకంటే 45 minutes మేము ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి. పవర్ బోట్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చేస్తాము. మేము నలుగురు వెళ్ళొచ్చు. దీనిలో 800 rupees ఉంది. ఇక్కడ మేము 3 ఉన్నాం కదా, అయితే మాకు 4th person జాయిన్ అయ్యాడు. సో ఈయన ఔరంగాబాద్ నుండి ట్రావెల్ చేస్తున్నాడు. నేమ్ జిబ్రాన్ షేక్. ఈయన ఆల్రెడీ మా డిస్కషన్ అయిపోయింది. ఈయన గోవా వెళ్తున్నాడు, సింగిల్గా వచ్చాడు, అలోన్ రైడర్ ఆన్ ఎక్స్బ్లేడ్. నేను ఎక్స్బ్లేడ్ రివ్యూ చేశాను కదా, చూడండి సూపర్ బైక్ అది. సో అది కదా ఈ ప్రైస్ చార్ట్. విశాల్ బోట్ క్లబ్ అంటే ఇది చాలా మంచి ప్లేస్, జనాలు చాలా తక్కువ ఉన్నారు.
బైకర్స్ మీరు వస్తే మాత్రం మహాబలేశ్వర్ వస్తే మాత్రం తప్పలోకి రండి. రూట్ అనేది చాలా బాగుంది, అడ్వెంచరస్గా ఉంది. నెక్స్ట్ బోట్ దగ్గరికి వెళ్ళి మీకు ఆ లేక్ వ్యూ చూపిస్తా. వీడియో మాత్రం సూపర్ ఉంటుంది, చూస్తుండండి. సో ఇలా ఉన్నాయి మన బోట్స్. ఇప్పుడు మనం వెళ్ళబోయే బోట్ నలుగురే కూర్చోవచ్చంట, ఎక్కువ కదలడం కూడా ఉండదు అని చెప్తున్నారు. లెట్స్ సీ. ఈ రివర్ అయితే చాలా బాగుంది. ఇదా కదలమైంది, మా పడుకోవచ్చు హ్యాపీగా. 45 minutes అంట ఈ ట్రిప్ అనేది, అందుకే తీసుకుంటున్నాం. పవర్ బోర్డ్ అయితే ఓన్లీ 20 minutes, ఎక్కి కూర్చొని అన్ని చేసినట్టుగా అయిపోతుంది. ఇక్కడ మాకు సేఫ్టీకి ఏమి ఇవ్వలేదు, అంటే ఎలాంటి కోడ్లు గిడ్లు ఏమీ లేదు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయము, ప్రశాంతంగా కూర్చొని మీకు వ్యూస్ చూపిస్తా. లెట్స్ గో. విజయ్ అప్పుడే మొదలెట్టాడు వీడియోగ్రఫీ, క్యాప్చరింగ్ ఆల్ ద మెమరీస్. ఆలోచిస్తుంది ఏంటంటే ఇది వెళ్ళే స్పీడ్ లో కెమెరా ముంచాలా అవసరం లేదా లైటా, సో అది నా డిసిజన్ మీద థింకింగ్ ముంచొద్దు అంటున్నా, నేనేమో ముంచగలుగుతానని చెప్తున్నా. సో డిపెండ్స్ స్పీడ్ బట్టి ఉంటుంది. ఇదే మన వ్లాగింగ్ కి మెయిన్ హార్ట్ అన్నమాట, ఇది లేకపోతే ఇంకా అంతే సంగతులు. దట్స్ ద పాయింట్. లెట్స్ సీ, విల్ ప్లాన్. ఇవ్వాలి అనుకున్నాం, థ్యాంక్ గాడ్ ఇస్తున్నారు మనకి. అతనే మనకి ఈతలు రావు కాబట్టి షుడెంట్ టేక్ ఎనీ రిస్క్. ఇది రైడింగ్ గేర్ కాదు, బోటింగ్ గేర్కి ఇది వాడాలి. లోపల థర్మాకోల్ ఉన్నాయి. మనము నీటిలో పడ్డా కానీ తేలొచ్చు అనమాట వీటితోని. తేలుదామా అట్లా, కొంచెం అడ్వెంచర్గా ఉంటుంది. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. చూడండి, మొత్తం కొండల మధ్యలో ఈ రివర్, ఫుల్ గ్రీనిష్ వాటర్. సూపర్ సూపర్ సూపర్. చిన్న ఐలాండ్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అటువైపు వీపు చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ ఒక 20 minutes నుంచి మేము బోట్ మీద ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. వాటర్ అయితే ఫుల్ క్లారిటీ ఉన్నాయి. చూడండి, ప్రశాంతంగా ఉంది, చల్లగాలి, మంచి వ్యూస్ చుట్టుపక్కల కొండల మధ్యలో. నాకు పాపికొండ వెళ్ళే ట్రిప్ ఎప్పటి నుంచో మైండ్లో ఉంది. ఇప్పుడైతే నాకు ఈ బోట్ రైడ్ అనేది నాకు పాపికొండలు గుర్తు చేస్తుంది. ఇదే మన ఐలాండ్ పాయింట్. ఇక్కడ మనం 15 నిమిషాలు ఆగొచ్చంట. చూడండి, బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ మాత్రం. ఇక్కడ ఏముందో చూసిన తర్వాత మళ్ళీ బయలుదేరదాం వాపస్. మారో జంప్. You are getting recorded. Sure. Jump maro. Yes. Tapola, we are really enjoying it. ఇంత మంచి ప్లేస్ని కనెక్ట్ చేసిన మహారాష్ట్ర రోడ్వేస్కి థ్యాంక్ యూ సో మచ్. మన విజయ్ చెప్పాడు, నాకు చెప్పాడు, నాకు కరెక్ట్ అనిపించింది. ఇలాంటి మంచి ప్లేస్ ఎక్కడో దూరం దూరంలో ఉంటాయి, కానీ వీటిని కనెక్ట్ చేసే రోడ్లు వేసిన వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. మరలేశ్వరం టెంపుల్ కూడా ఉంది, అది కూడా చాలా మంచి ప్లేస్ అని చెప్పి నేను విన్నాను. రీసెంట్గా నాది ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా వచ్చింది. ఆ రీల్ మీరు చూడొచ్చు, moto.mats ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీరు. ఆ రీల్ చూసిన తర్వాత నాకు పక్కా మరలేశ్వర్ వెళ్ళాలి అనిపించింది. కానీ నేను ఇక్కడ నుంచి చూసాను, మహాబలేశ్వర్ నుంచి దగ్గరలోనే ఉంది, కానీ ఇక్కడ నుంచి ఆ రోడ్ వే కనెక్టెడ్ లేదు మనకి, అంటే అడవుల మధ్యలో. కాబట్టి ఎంతో కష్టపడి ఈ అడవుల మధ్యలో రోడ్లు వేసిన వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇవ్వండి, ప్రశాంతంగా ఉంది లొకేషన్ ఈ నదులు ఐలాండ్ మధ్యలో. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేనైతే నా ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నా. వాళ్ళని తీసుకొని వస్తే చాలా ఎంజాయ్ చేస్తుండే. డెఫినెట్లీ నేను మళ్ళీ వస్తాను ఫ్యామిలీతో పాటు.
ఈ ఐలాండ్ని కొంచెం డెవలప్ చేస్తున్నారు. అంటే ఈ ఇయర్ వర్షాలు ఎక్కువ పడడం వల్ల వాటర్ కొంచెం ముందుకు వచ్చాయి కాబట్టి ఈ మట్టిని అంతా కూడా అక్కడ బుల్డోజర్స్ వర్క్ చేస్తున్నాయి. మట్టిని అంతా కూడా కింద లాగుతున్నారు, అంటే పడవ లాగడానికి అనుగుణంగా ఉండాలని చెప్పి. ఇప్పుడు మనకి మెయిన్ సీజన్ మొదలవుతుంది మహాబలేశ్వర్లో. ఇది స్టార్టింగ్ అనమాట. మన రెయినీ సీజన్ అవ్వగానే ఇప్పుడే మొదలైంది సీజన్ అనేది. మేము కరెక్ట్ టైంకి వచ్చేసాము. అదే డిసెంబర్ టైంలోకి వస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుందంట. ఫుల్ ఫాగ్ ఉంటుందండి ఈ వెదర్ అంతా కూడా. చూడండి పైన ఐలాండ్ పైన ఎక్కువ ఏం లేవు. ఒక టీ స్టాల్ ఉంది అక్కడ దూరంగా కనబడుతుంది మన టీ స్టాల్. అదే కాకుండా జస్ట్ ఒక వాక్ చేసి మళ్ళీ మనం బయలుదేరిపోవడమే. ఇంకొక 2 పాయింట్స్ కూడా ఉన్నాయి. దత్త మందిర్ అని చెప్పి ఇంకా ముందు చూపించాం కదా, అవి వెళ్ళడానికి టైం పడుతుంది. వెళ్తే చాలా బాగుంటుంది. ఏం చెప్పాలంటే ఈ పడవల్లో వెళ్తే ఆ ఫీల్ చాలా మంచిగా ఉంది. సారీ అజీబ్ అంటున్నా నేను. రియల్ అండ్ నైస్ ప్లేస్. తపోలాకి వచ్చి చాలా మంచి పని చేసినాం. మేము వెళ్ళాల్సింది కండకౌలా డ్యామ్ అని చెప్పి చెప్పాడు రాహుల్ బోడ్కే అన్న ఫ్రెండ్. మహారాష్ట్ర మన పూణేలో ఉంటాడు. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే తపోలా మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పేసరికి మేము ఇక్కడ మారాము. రియలీ సూపర్ ప్లేస్, మంచిగా అనిపించింది. తపోలా వచ్చే దారి కూడా ఇంకా ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఒకసారి చూడండి ఎంత సూపర్ ఉంది. కొండల మధ్యలో ఒక పెద్ద రివర్. సో అయిపోయింది మా బైక్ రైడ్, సారీ మా బోట్ రైడ్. ఈ ట్రిప్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ మాకైతే. మేము చాలా ఎంజాయ్ చేసాం. సో దట్స్ ఆల్ అబౌట్ తపోలా, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ నియరెస్ట్ టు మహాబలేశ్వర్. 28 కిలోమీటర్స్ అంతే. మీరు మహాబలేశ్వర్ వస్తే మాత్రం తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మా ఈ కష్టానికి చిన్న ఫలితం అనమాట. అంటే వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది. కమెంట్ చేయండి వీడియో అనిపించిందో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. జై హింద్. మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం. 4 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత నాకు గుర్తొచ్చింది, నా గోప్రో ఇంకా గొరిల్లా పాడు ఇక్కడ పెట్టానమాట. కిరణ్ బండి లాగుతున్నప్పుడు మర్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత గుర్తొచ్చింది నాకు సడన్గా నా గోప్రో ఎక్కడుందని చెప్పి. కొంచెం భయంతో ఫాస్ట్గా వచ్చా, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో అని చెప్పి. క్రౌడ్ అసలు లేకపోవడం వల్ల ఈరోజు నా గోప్రో నాకు వాపస్ దొరికింది. రియల్లీ హ్యాపీ.